ఈరోజు అయితే పూర్తిగా ఇట్లా ఎండిపోయిన వాళ్ళే మనం అల్లం అనేది హార్వెస్ట్ చేయాలి. ఓకే, ఇట్లా ఇళ్ళతో అనగానే రావాలి. ఇట్లుంటుంది చూడండి. మనం ఏది చేసినా ఎక్కడైనా తక్కువ మట్టితో ఎక్కువ కాపు తీయడానికి ప్రయత్నించాలి. ఓకే, ఇగో ఇట్లా చూడండి. ఇంకా తీస్తాను. ఇక్కడ చూడండి, కొంకతో ఇలా అన్న కొద్దీ మనకు అల్లం అనేది వెళ్తుంది. చూడండి మట్టి అనేది ఎంత మంచిగా ఉందో, లూజ్ లూజ్గా. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉంది చూడు, పైకి లోపడికి ఇక్కడి నుంచి చూడండి. మన దేశీ అల్లం, నాటు చిట్టి అల్లం అంటారండి వీటిని. ఎంత బాగా వాసన వస్తుందంటే మస్తు మంచిగా ఉంటుంది. టేస్ట్ మాత్రం ఘాట్ అయితే సూపర్గా వస్తుంది. ఇప్పుడు అంతా తీస్తున్నాం, మొత్తం తీసిన వాళ్ళు కూడా చూపెడతాను. ఇప్పుడు ఫస్ట్ అయితే మేము ఇలా అన్నీ తవ్వుకుంటూ వెళ్తున్నాము. ఇందులోకి వెళ్ళి అల్లం తీసుకుంటూ వెళ్తామండి. ఓకే, మొత్తం తీసి కడిగి చూపెడతాను ఎంత హార్వెస్టింగ్ అయిందన్నది. ఇప్పుడైతే ఇంకా తీస్తూనే ఉన్నాం. ఇదంతా క్లీన్ చేయాలండి. ఇట్లా క్లీన్ చేస్తే మనకు సూపర్ చిట్టి అల్లం మంచి కనబడుతుంది. కరెంట్ పోయింది, వాటర్ లేవు ఎక్కువ. చూడండి ఎంత బాగా వస్తుందో అల్లము. అయితే ఇది మనం ఎలా స్టోర్ చేయాలన్నది కూడా చాలా మంది అడుగుతున్నారు. అందుకని ఇందులో మీకు ఎలా స్టోర్ చేయాలన్నది కూడా చూపెడతాను. ఖరాబ్ అయింది ఏమైనా ఉంటే తీసేయాలి. ఈ పాటికి హార్వెస్ట్ చేయని వాళ్ళు ఇంకా చేయండి, లేకపోతే అల్లం ఖరాబ్ అయిపోతుంది. ముందే చెప్తున్నాను, ఎందుకంటే టైం అయిపోతుంది. చూడండి చిట్టి గుండు అల్లం ఇట్లా ఉంటుంది, గుండ్ర గుండ్రగా గుండు అల్లం అంటే. ఓకే, చాలా రుచిగా ఉంటుంది, మంచి ఘాటు ఉంటుంది మెయిన్. మొత్తం అంతా కలిపింది కూడా తీసి వీడియో ఫోటో రూపంలో పెడతా ఎంత హార్వెస్టింగ్ అయింది అన్నది. ఇప్పుడైతే కొద్దిగానే మీకు చూపెడుతున్నాను, కానీ ఇంకా చాలా ఉంది. దాదాపు ఒక 20-30 కిలోలు వెళ్తుందండి. అంతగానం నీళ్ళలో పెట్టాను, మస్తు వస్తుంది. ఓకే, చూడండి ఎంత బాగుందో. అల్లం అనేది ఎలా స్టోర్ చేసుకోవాలో ఇప్పుడు చూడండి. అయితే ఫస్ట్ మట్టి అంతా వెడల్పు అనుకోవాలి. కింద ఒక కంటైనర్ కానీ నేలలో కానీ మట్టి ఇలా వేసేసుకొని దీని మీదకి వెళ్ళి ఇసుక వేసి ఇసుక వేద్దాం. ఇప్పుడు ఇలా ఇసుక వేయండి, ఇసుక శాండ్ వేసి దీని మీదకి వెళ్ళి అల్లం వేసి పెట్టి మట్టి కప్పితే మనకు స్టోర్ ఉంటుంది. ఓకే, ఎప్పుడు కావాల్సిన అప్పుడు అల్లం ఫ్రెష్గా తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ అల్లం తీసినాం కదా, కడిగి పెట్టాలి. ఇలాగే పెట్టద్దు, ఇలా కడిగేసి ఇట్లా పెడితే ఎన్ని రోజులైనా ఖరాబ్ కాకుండా ఉంటుంది. అయితే మనం కడిగి పెడితే ఏంటంటే దానికి ఉన్న మట్టి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన వాళ్ళు దీని మీదకి వెళ్ళి ఇసుక పోసినామనుకో మంచిగా ఆగుతుంది. ఇట్లా కొంచెం వాటర్లో ముంచి ఇట్లా వెడల్పు దగ్గరగా పెట్టేసినామనుకో మంచిగా ఉంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. నేనైతే ఎప్పుడు ఇలానే స్టోర్ చేస్తాను. ఎప్పుడు టీలకు కావాలన్నా, చట్నీలకు కావాలన్నా, ఎప్పటికప్పుడు ఫ్రెష్ కావాలన్న వాళ్ళు ఇలా తీసుకోవచ్చు. ఇలా వేసేసి ఇసుక కప్పాలి. దీని మీదకి వెళ్ళి చూపెడుతున్నాను చూడండి. ఏమైనా చెట్లు ఉంటే తీసేయాలి, ఓన్లీ ఇసుక కప్పాలి. ఇట్లా కప్పినామనుకో మనకు ఎప్పటికీ ఉంటుంది ఇలా. ఓకేనా, మరి మీకు ఎలా అనిపించింది కామెంట్ రూపంలో తెలియజేయండి. మొత్తం హార్వెస్ట్ చేసిన వాళ్ళే ఆ ఫోటో అనేది మీకు. దేశీ చిట్టి అల్లం అండి, చాలా అరుదైన అల్లం ఇది, గుండు అల్లం అంటాము. అయితే
మనం మొన్న హార్వెస్ట్ చేసిన 2-3 డేస్ అయింది ఇప్పుడు వేసి తీసిన వల్ల ఇలా ఉంది. మళ్ళీ మొలకలు రావడానికి చిన్న చిన్న స్ప్రౌట్స్ కూడా స్టార్ట్ అయినాయి. మరి మీకు కూడా ఎవరికన్నా కావాల్స్తే చెప్పండి. ఇంత మంచి అల్లము ఎక్కడ దొరకదు, మంచి ఘాటుతో ఉంటుంది, కొద్ది మాత్రమే ఉన్నది. మరి ఎవరైతే ముందుగా ఆర్డర్ ఇస్తారో వాళ్ళకు లభించును. ఓకేనా అండి? ఉంటారండి.